స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చరిత్రను తిరగరాసిన కూటమి. ఆంధ్రప్రదేశ్ మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో 2024 సంవత్సరం ఎన్నికల బరిలోకి దిగాయి. ఇరు పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. ఇంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుగానే ప్రజలకు తాయిలాలు అందజేసి గెలుపొందడానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో గెలుపు కోసం ఓటర్లకు అన్ని విధాలా వారికి అవసరమైనటువంటి సకల సౌకర్యాలు సమకూర్చింది. మరోవైపు కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తూ ప్రతి ఇంటికి తిరిగి సూపర్ 6 పథకాలు, నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితే చేసేటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఏపీలో మే 13వ తేదీన జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 150 సీట్లు మురిపించేలా కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు పరిపాలన చేస్తే ప్రజలను ఎత్తినెక్కి విలయతాండవం చేశారు. 155 పైచిలుకు అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు 20 కూటమికి అందించిన సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 9వ తేదీన చేయనున్నారు. వినుకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ గెలుపును పురస్కరించుకొని వినుకొండ పట్టణంలో స్థానిక శివస్తూపం సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతూ బాణాసంచాన్ని పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పడిన 1951 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు విజయం సాధించిన నాయకుడు ఎవరూ లేరు. జీవి ఇప్పటి వరకు 4 సార్లు పోటీ చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో 3వసారి విజయం సాధించి మెజార్టీ కూడా ఇప్పటి వరకు ఎవరూ రాని అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇన్నాళ్ళు వెచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. రావయ్యా రావయ్యా రామ సక్కని సీతయ్య. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోలుగుంట్ల లీలావతి టీడీపీ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చాలా మంది ఉన్నారు. 14315. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి, గుంటూరు జిల్లా ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణ్ కుమార్,
గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, సత్తెనపల్లి ఎమ్మెల్యే కర్ణా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నోమిలం. అమరావతి ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నారా నందమూరి కుటుంబాలు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణమైన రోజు. జగన్మోహన్ రెడ్డి చేసిన అగాచాలకి దౌర్జన్యాలకు ప్రజలు విసిగెత్తిపోయి మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని 5 కోట్ల ప్రజలు ఎదురు చూసిన రోజు ఇది. అభివృద్ధి కావాలన్నా, ప్రాజెక్టులు కట్టాలన్నా, పరిశ్రమలు రావాలన్నా మళ్లీ చంద్రబాబు రావాలి, మన భావితరాల భవిష్యత్తులో బాగుపడాలన్నా ఆంక్షతో ప్రజలు ఈరోజు బ్రహ్మరథం కట్టారు. తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాజకొండ లక్ష్మయ్య ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి కేకును కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. వారితో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం మాధవి అందరికీ శుభాభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 51వ డివిజన్ కార్పొరేటర్ మొక్కవరపు భారతి, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి బొంతల సాయి, జనసేన 51వ డివిజన్ అధ్యక్షులు గాజుల రమేష్, డివిజన్ కార్యదర్శి మాధవరావు, పలువురు డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. అదే సభలో నెరవేర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీకి వెళ్ళడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే గుంటూరు తూర్పులో 20 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాస్తూ మన నజీర్ అహ్మద్ గారు 31,000 పై చిలుకతోటి మెజార్టీ గెలవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విషయం నేను గత 2 నెలల క్రితం చెప్పాను. 5,000 పైన మెజార్టీ వస్తుందని చెప్పాము. అలాగే మా 51వ డివిజన్ తరఫున కూడా మేము మంచి మెజార్టీ తీసుకొస్తామని చెప్పి నజీర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిలో మేము 3,000 అత్యధిక మెజార్టీతో మేము మా వార్డును గెలిపించుకోవడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడాను మంచి మెజార్టీతోటే మన నజీర్ అహ్మద్ గారు రావడం కూడా జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా పార్లమెంటు పరిధిలో మంచి మెజార్టీ సాధించి ఆయన